ఇంత కాన్ఫిడెంట్గా 2029లో మేము వస్తాం, వస్తే రప్ప గంగానమ్మ జాతర. 3 సార్లు సోనియా గాంధీ చుట్టూ ప్రదక్షిణ చేసింది ఎవరు? 88 దాటితే మ్యాజిక్ ఫిగరు. సోనియా గాంధీ ఇంటికి అర్ధరాత్రి పూట రాయబారం పంపించి కాళ్ళు పట్టుకొని బెయిల్ తెచ్చుకున్నది ఎవరు? వీరుడు సూర్యుడులాగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకి కనబడుతున్నాడు. షర్మిల ఏమో సూటుగాడు అని అంటుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2020 నుంచి ఎదురు చూశారు. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. అంకమరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం అంకమరావు. నమస్తే గోపి గారు. నన్ను షర్మిల ప్రెస్ మీట్ పెట్టారు. అన్నని జగన్మోహన్ రెడ్డిని సీఎంకి సూట్ కావు, నువ్వు సూట్ కాడు అని అంటుంది. సరే, మిగతా అంశాలు మాట్లాడింది, పాదయాత్ర గురించి, అది ప్రజల కోసం కాదు అధికారం కోసం అని మాట్లాడింది. ఇదంతా పక్కన పెడదాం. సూట్ కాడు అంటే ఏంటి షర్మిల ఉద్దేశం? సూట్ కాకపోవటం ఏంటి అంటే పర్సనాలిటీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి సెట్ కాకపోవటమా, లేదా అడ్మినిస్ట్రేషన్ స్కిల్ లేకపోవటమా, లేకపోతే ఇతను సామర్థ్యం లేదు, ఇంకెవరో వెనక నుంచి నడిపించాల్సినటువంటి వ్యక్తి, ఇతనికి అంత నాలెడ్జ్ లేదు అని చెప్పడమా? ఏం చెప్తున్నట్టు అంటే వీరుడు సూర్యుడు సోనియా గాంధీని సైతం ఎదిరించి రాష్ట్రంలో పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, అదేంటి యాత్ర, ఓదార్పు యాత్ర చేసినటువంటి వ్యక్తి అని కదా జగన్మోహన్ రెడ్డిని ఈమె చెప్పుకొచ్చింది కదా. సరే, ఈమె స్టాండ్ మార్చుకుంది, అయినా కానీ సూట్ కాడు అని అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే 5 సంవత్సరాలు అతను పరిపాలన చూసిన తర్వాత ఆ సీట్లో ఇతను సరిపోలేదు అనేది ఒక అభిప్రాయం వచ్చి ఉండొచ్చు. అంటే పర్సనాలిటీ కూడా లెక్కేసి ఉండొచ్చు ఆమె. ఎందుకంటే కుర్చీలో కూర్చుంటే, సీఎం కుర్చీలో కూర్చుంటే ఆ హుందాతనం రాలేదని ఆమె అభిప్రాయం అయి ఉండొచ్చు. ప్రజలు కూడా దానికి ఆమోదం తెలిపారు కదా. రెండోది, పరిపాలన పరంగా 151 స్థానాలు ఇచ్చి 22 లోక్సభ స్థానాలు ఇచ్చిన తర్వాత మీరో నేనో గనక ముఖ్యమంత్రి పీఠంలో గనక కూర్చొని ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదులు, అంటే 72.5% పూర్తి చేసినటువంటి పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, తీసుకొచ్చినటువంటి పరిశ్రమల గురించి కావచ్చు, నీటి రంగ ప్రాజెక్టులకి ఆయన వేసిన బాటలు కావచ్చు, వీటిని పూర్తి చేసుకుండా కొత్తవి తీసుకురాకుండా, అమర్ రాజా లాంటి కంపెనీని పారదోలకుండా, జాకీ పరిశ్రమని అటు నుంచి అటే పంపించకుండా, అలాగే మిలీనియం టవర్స్ని ఖాళీ చేయించకుండా, వచ్చిన వాటిని వచ్చినట్టు చేసుకుంటా వెళితే 151 నుంచి 141 అయ్యి ఉండేవాడేమో, కానీ 11 అయితే ఈ కాడు కదా. అంటే అంత పలికిమాలిన పరిపాలన చేశాడని స్పష్టంగా ఆ అమ్మాయికి అర్థమైంది, ప్రజలకు అర్థమైంది, ఆ అమ్మాయికి కూడా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అర్థం కాలేదు. ఇంకో మాట అన్నారు మీరు, ఏమని? సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు సూర్యుడు అని చెప్పని. సోనియా గాంధీని ఎదిరించాడని చెప్పని మీకు నాకు కలరింగ్ ఇచ్చారు. ఎక్కడ ఎదిరించాడు? దేంట్లో ఎదిరించాడో చెప్పండి. ఓదార్పు యాత్ర వద్దని చెప్పింది, కానీ చేస్తాను. యాత్ర సినిమాలో కూడా, యాత్ర 2లో కూడా చూపించారుగా. దీనికి చాలా రాజకీయం జరిగింది గోపి గారు. ఈరోజు మనం చెబితే కొంతమందికి విచిత్రంగా ఉండొచ్చు, కొంతమంది నమ్మలేకపోవచ్చు, కానీ ఇప్పుడు చాలామంది నమ్ముతారు. ఇంతకుముందు చెబితే నమ్మేవాళ్ళు కాదేమో, కానీ చాలామంది నమ్ముతారు. 3 సార్లు సోనియా గాంధీ గారి దగ్గరికి రాయబారం పంపింది ఎవరు? జైల్లో ఉండగా వాళ్ళ తల్లిగారు, భార్య గారు, వాళ్ళ తల్లిగారు, వాళ్ళ బావగారు, తర్వాత ముగ్గురు. 3 సార్లు సోనియా గాంధీ చుట్టూ ప్రదక్షిణ చేసింది ఎవరు? ఏం అవసరం వచ్చింది? సోనియా గాంధీని తగు పెట్టుకునే ధైర్యం మీకు ఉన్నప్పుడు, సోనియా గాంధీ మీద పోరాటం చేయగలిగినటువంటి శక్తియుక్తులు మీ దగ్గర ఉన్నప్పుడు, సోనియా గాంధీ ఇంటికి అర్ధరాత్రి పూట రాయబారం పంపించి కాళ్ళు పట్టుకొని బెయిల్ తెచ్చుకున్నది ఎవరు? ఇదా పోరాటం అంటే? దీనికైనా యూరుడు సూర్యుడు అని చెప్పని మనం పొగడాల్సింది? సరే, దీని గురించి కొంచెం పక్కన పెడదాం. ప్రత్యేక హోదా తీసుకొని వస్తాను కేంద్రం మెడలు వంచి
అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఇదే వ్యక్తి కదా. అధికారం రాంగంలోనే 303 స్థానాలు వాళ్ళకి వచ్చినాయి, ఇప్పుడు మనం ఏం మాట్లాడలేము అని చెప్పిన వ్యక్తి పిరిగి పందా ఎవరు? ప్లీజ్ సార్ అనడం మినహా మనం ఏం చేయలేమని. అదే నా పోరాట యోధుడి లక్షణం, అదేనా ఎదురించి పోరాడే తత్వం ఉన్నటువంటి వ్యక్తి యొక్క నోటి నుంచి రావాల్సినటువంటి మాటలు? దీన్ని బట్టి చెప్పండి మీరు, వీరుడు అనేవాడు ఎలా ఉంటాడు? యుద్ధరంగంలో దిగిన తర్వాత ఏమనుకుంటాడు? శత్రువుని చంపాలి, తను చనిపోవాలి, అంతే కదా. పిరిగితనంగా పారిపోయేవాడిని వీరుడు అంటావా? ఏ ఎండకా గొడుగు పట్టేవాడిని వీరుడు అందామా? చెప్పండి. ఏ అంశంలో వీరుడు అందాం? ఏ ప్రాతిపదికన అందాం ఇతను చెప్పండి. ఇంకా అదే బిల్డప్ ఇచ్చుకుంటూ వచ్చేసి సింహం సింగిల్గా వచ్చింది. మొన్నే చెప్పారు కదా, పవన్ కళ్యాణ్తో రాయబారం పడిపారని వాళ్ళ మాజీ మంత్రి సిదిల అప్పలరాజు. ఇక వీళ్ళ గురించి చెప్తే ఎన్ని చరిత్రలు చెప్పాలండి? ఎంతమంది బయటకు వచ్చి చెప్పాలా? ఎన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి వీళ్ళ దగ్గర? వీళ్ళ గురించి చెప్పుకుంటే మనకే ఒక్కోసారి అసహ్యం వేస్తూ ఉంది. అంటే ఇంత కాన్ఫిడెంట్గా 2029లో మేము వస్తే రప్ప గంగానమ్మ జాతర రప్ప 88 దాటితే మ్యాజిక్ ఫిగర్ రప్ప అని ఇంత కాన్ఫిడెంట్గా వైసీపీ వాళ్ళు మరి కాన్స్టిట్యున్సీస్లో ఎట్లా చేయగలుగుతున్నారు? అంటే వీరుడు సూర్యుడు లాగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకి కనబడుతున్నాడు, షర్మిల ఏమో సూటుగాడు అని అంటుంది. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఒక రాజకీయ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందని ఎక్కడ కనపడిద్ది? ఓటింగ్ దీంట్లోనే కనబడుతుంది. ఒంటిమిట్ట సొంత మండలం, సొంత నియోజకవర్గం, సొంత జిల్లా, జెడ్పీటీసీ, పులివెందల 2 జెడ్పీటీల్లో నీ ప్రభావం ఎంతో కనపడింది. సరే, అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు గెలిచారని కాసేపు మనం మాట్లాడుకుందాం. మరి నువ్వు అధికారంలో ఉండగా 3 ఎమ్మెల్సీలు గెలిచారు వీళ్ళు. అవును, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచారు, 3 గెలిచారుగా. 4ది ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అనురాధ గారు కూడా గెలిచారు కదా. మరి దీన్నేమందాం? ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, పార్టీ మీద నీ మీద ప్రేమ వచ్చిందని కాసేపు మాట్లాడుకుందాం. నీ వెంట జనం ఉండాలని చెప్పుకుందాం. మరి అక్కడ ఎందుకు నిలబడలేదు? రెండోది, వెంట జనం ఉండాలి, ఇతనికి ఆదరణ పెరుగుతుంది అన్న తర్వాత నాయకులు జారుకుంటూ ఉంటారు కదా. మరి నీ దగ్గర నుంచి మాత్రం ఎందుకు జారుకుంటున్నారు? నీకు చేరికలు లేకుండా, ఈరోజు నీకు ప్లస్లు లేకుండా అన్ని మైనస్లు ఎందుకు పడతా ఉన్నాయి? అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద తృప్తిగా లేరు అన్నది ఎంత వాస్తవమో, నీ దగ్గర నుంచి జనం ఎన్నికి వస్తున్నారు అనేది కూడా అంతే వాస్తవం. గుర్తుపెట్టుకోండి గోపి గారు, ఈ కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలు ఇంకా వాళ్ళ ఆశలకి వీళ్ళు అందుకోలేదనేది కూడా వాస్తవం. అందుట్లో మోమాడ పడాల్సిన అవసరం లేదు మనకి. అద్భుతమైన పరిపాలన చేస్తున్నారని నేను చెప్పను, అద్భుతంగా పెట్టుబడులు తీసుకొస్తున్నారని మాత్రమే చెబుతాను నేను. అద్భుతమైన పరిపాలన చేస్తున్నారని నేనైతే చెప్పను. అద్భుతంగా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. తండ్రి కొడుకులు పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చే దాంట్లో బాగా కష్టపడుతున్నారు. వస్తున్నాయి పెట్టుబడులు, అంతవరకు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, వాళ్ళని కూడా మనం పొగడవచ్చు. కానీ ప్రజల్ని తృప్తిపరచడంలో చాలామంది అనుకుంటున్నారు ఏమని, పథకాలు వాళ్ళకంటే బాగా ఇస్తున్నారు, 3000 4000 చేశారు. ఇది 3000 అతను ఇచ్చాడు, ఈ పథకాలన్నీ అతను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారు? పరిపాలనలో అతను చూపించినటువంటి కక్షపూరితటువంటి కార్యక్రమాల వల్ల, పక్షపాత ధోరణి వల్ల, దోపిడీకి అలవాటు పడి ప్రతిదీ నాకే కావాలనుకొని, కుల మతాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా మొత్తం నాధీనంలో ఉండాలి, నాకు మాత్రమే సంపద రావాలని చెప్పి అతను ఆలోచించిన విధానం వల్లే కదా ఇంతమంది వ్యతిరేకించేసి ఈరోజు కూర్చోబెట్టింది. అంటే పథకాలు ఎప్పుడు గెలిపించవు, పరిపాలన మాత్రమే ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ పరిపాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని తీసి మినహాయించి కొంతమందిని తీసి పక్కన పెడితే, స్థానిక శాసనసభ్యులు వాళ్ళ పనితీరు కనుక మార్చుకోకపోతే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి, అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి భయపెట్టాడు కాబట్టి ఈ కూటమి అదృష్టం అని చెప్పి నేను చెబుతున్నాను. నిస్సందేహంగా చెబుతున్నాను, ఈ కూటమి అదృష్టం. భయపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే చిన్నప్పుడు మనం గనక మారాన్ చేసి నిద్రపోతుంటేనో అన్నం తినకపోతేనో బూచాడని చెప్పి ఎట్టా భయపెట్టేవాడు తల్లి, అడుగో జగన్ అంటే భయపడే స్థాయికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అలా చూపించి గెలిచారంటారా వీళ్ళు?
అట్లా లేకపోతే చూపించగల జనాలు పరిపాలనే ఓకే అతని పరిపాలన పరిపాలన విధానం. కళ్ళ ముందు కనపడింది కదా, కాబట్టి ఇంకా అది డైవర్ట్ కావట్లేదు జనాలు అని చెప్పని వీళ్ళు అద్భుతంగా చేస్తున్నారంటే ఇందాక చెప్పినట్టు అద్భుతంగా చేయట్లేదు. ఇప్పుడు జనం అంటారా, ఇప్పుడు వాళ్ళ చేతిలో మీడియా ఉంది, ఇంతకుముందు కంటే అన్నీ అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి వాళ్ళు చక్కని ప్లే చేస్తున్నారు. మీరు ఎక్కడన్నా చూసుకోండి, మీ దగ్గర వీడియోస్ ఉంటాయి కదా, ఎక్కడన్నా చూసుకోండి, ఏ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నా కనీసం 3,000 మంది అదే మొక్కలు కనపడిపోతే నన్ను అడగండి. అవే ముఖాలు 3,000 మంది. అమలాపురం తీసుకోండి, ఆమదాల వలస తీసుకోండి, ఒంటిమిట్ట తీసుకోండి, లేకపోతే రామసముద్రం తీసుకోండి, వెంకటగిరి తీసుకోండి, ఎక్కడికన్నా వెళ్ళండి, అదే మొక్కలు కనపడకపోతే నన్ను అడగండి. రెండోది, ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత 10 మందిని 100 మందికి చూపించవచ్చు, 100 మందిని 1000 మందిగా చూపించవచ్చు, 1000 మందిని 10,000 మందిగా చూపించవచ్చు. ప్రత్యక్షంగా అక్కడ పాల్గొన్న వాళ్ళు కదా మాట్లాడాల్సింది, పరిశీలించిన వాళ్ళు కదా మాట్లాడాల్సింది. 3 లక్షల మంది 30 లక్షల మంది పైన మద్యం వల్ల ఇబ్బంది పడ్డారు గోపి గారు. వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి నిలువెత్తు బంగారం ఇస్తామన్నా కూడా ఒక్కళ్ళు కూడా అతని దగ్గరికి వెళ్ళరు. గుర్తుపెట్టుకోండి మీరు, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు వెళ్ళరు. ఈరోజు అతను ప్రజల్ని భయపెట్టింది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది ల్యాండ్ టైటిల్ యాక్ట్. అతను చేసుకున్నటువంటి అరాచకం. అంటే అరాచకం, అవినీతి, అక్రమం చేయటం అది వేరే. సూట్ కావు అని అంటే నీకు ఇక నువ్వు అర్హుడవే కాదు అన్నట్టు. నిస్సందేహంగా అది ఆమె గుర్తించింది, ప్రజలు గుర్తించారు, ఆమె గుర్తించింది. గుర్తించింది ఎవరే అంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకు గుర్తించట్లేదు ఇక్కడ గమనించుకోండి. ఎందుకు గుర్తించట్లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆశలు కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. ఆ ఆశలకు సంబంధించి శాసనసభ్యులు చేస్తున్న కొన్ని చోట్ల చేస్తున్నటువంటి పనితీరుని దృష్టిలో పెట్టుకొని 2014 అప్పుడు కూడా ఇలానే జరిగింది కదా, 14 నుంచి 19కి రేపు కూడా ఇలానే జరుగుతుందని చెప్పని ఆశలు రేకిస్తున్నారు. ఆ ఆశల ఊహల పల్లకిలో ఊరేగుతున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి నేరుగా అన్నాడుగా, 75లో ఎమర్జెన్సీ వచ్చింది, 77లో ఇందిరాగాంధీ ఘోరంగా ఓడిపోయింది. సో తర్వాత జరిగిన ఎన్నికల్లో, 80లో జరిగిన ఎన్నికల్లో ఆమె బంపర్ మెజారిటీతో గెలిచింది కదా, అట్లనే ఇప్పుడు కూటమి మీద వ్యతిరేకత రాకపోదా, మేం గెలవకపోతాం, ప్రజలు మా వైపు చూడకపోతారా అనేది జగన్మోహన్ రెడ్డి నమ్మకం. అది దేశానికి సంబంధించిన విషయం, ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం. 28 రాష్ట్రాలకు ప్రతినిధి ఇందిరాగాంధీ గారు. అప్పుడు ఇన్ని రాష్ట్రాలు లేకపోయినా చెబుతున్నాను, ఈరోజు ఉన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే. ఆ రోజు ఆమె నిలబడింది, దానికి జనతా పార్టీ ఎదురు నిలబడింది. వాళ్ళు గెలిచారు, మళ్ళీ ఈమె గెలిచింది. తర్వాత 84లో ఆమె చనిపోయింది. 84లో అత్యధిక మెజార్టీతోటి రాజీవ్ గాంధీ గారు అద్భుతంగా గెలిచాడు. తర్వాత ఎందుకు రాలేకపోయారు? 89లో ఎందుకు ఓడిపోయారు? మీరు చెప్పిన లెక్కలే తీసుకొద్దాం. 89లో ఎందుకు ఓడిపోయారు? ఇదే రాజీవ్ గాంధీ అంటే ఇక్కడ చేసే పరిపాలన దృష్టిలో పెట్టుకుంటారు. ఇతన్ని 5 సంవత్సరాలు చూశారు అన్నదానికంటే బరాయించారు, భయపడిపోయారు. మన అవయవాలైనా మనకు మిగులుతాయా అని చెప్పని వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు కంటి మీద కునుకు లేకుండా నిద్రపోయారు. వాళ్ళు నిద్రపోలేదు, నిద్రపోయినట్టు నటించారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చెప్పి నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ ఓటరు ఎదురు చూడాల. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2020 నుంచి ఎదురు చూశారు, 6 నెలల నుంచి ఎదురు చూశారు. ఇప్పుడు రాకుండా ఉంటే బాగుండి ఎన్నికలు అనుకుంటారా? ఎస్, కాస్త స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు. ఎవరైనా కోరుకునేది ప్రశాంతత. రైట్. ఆ ప్రశాంతత ఈరోజు వాళ్ళకి లభిస్తూ ఉంది. ఈరోజు వాళ్ళ పిల్లలకి ఉద్యోగ కల్పన జరుగుతుంది నిస్సందేహంగా. రైట్. ఇంకా ఎందుకు కోరుకుంటారు వాళ్ళు? ఎవరైనా మీ బోటాళ్ళు, నా బోటాళ్ళు, పోరాడిన వాళ్ళు, లేదంటే బాధలు పడ్డవాళ్ళు, కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళు, వాళ్ళకి ఇంకా ఏంటి ఈ రాక్షసుల్ని శిక్షించట్లేదు అనే బాధ వాళ్ళకు ఉంది. అది మాత్రం మనం కాదనలేని సత్యం. రైట్. దాన్ని ఎంత త్వరగా వీళ్ళు రెక్టిఫై చేసుకోగలిగితే రాష్ట్రం అవసరం. గోపి గారు అంటే షర్మిల మాట్లాడిన మాట తీవ్రత, నువ్వు పనికిరాని అడివి అని మొహం మీద అన్నట్టే
ఉంది మొహం మీదే ఉంది, ఎదురుగా ఎదురుగా ఉంటే పనికిరావనే అంది, పనికిరావు నువ్వు అని. నిస్సందేహంగా. అందుకే నేను అంది అన్ని విధాలా ఆలోచించుకున్న తర్వాతే మాట్లాడింది. కళ్ళ ముందు ఆమె కనపడుతున్నాయి కదా. రైట్.